హాయ్ గైస్ అండ్ ఈరోజు క్రాషే సిరీస్లో ఎపిసోడ్ నెంబర్ 5. ఈరోజు మనం సింగిల్ క్రాష్ అయితే నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ దానికోసం ఒక స్లిప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. స్లిప్ స్టిచ్ అయితే నేను ఎపిసోడ్ నెంబర్ 2లో నేర్పించాను. ఒకసారి చూడకపోతే చూడండి, నేను కింద రిలేటెడ్ వీడియోస్లో ఇచ్చి ఉంటాను. అండ్ 10 చైన్స్ అయితే వేసుకోవాలి, తెలుసు కదా. ప్రీవియస్ హోల్లో నుంచి యాన్ అయితే 10 times తీసుకురావాలి. అండ్ ఇది కూడా నేను ఎపిసోడ్ నెంబర్ 4లో చూపించినాను. అలా తీసుకుంటూ రావాలి ఎన్నిసార్లు 10 times. అండ్ 10 times తీసుకొచ్చాక సెకండ్ చైన్లో నుంచి యాన్ అయితే తీసుకోవాలి. సెకండ్ చైన్లో ఇట్లా 2 loops అయితే ఉంటాయి కదా, 2 loops. చైన్కి 3 ఉంటాయి, అంటే అల్లుకుంటూ వెళ్ళేటప్పుడు 3 పాయలు అంటాం కదా, అలా 3 ఉంటాయి. దాంట్లో నుంచి కింద ఒకటి ఉంటుంది, పైన 2 ఉంటాయి అన్నమాట. ఆ 2 loops నుంచి ఒక యాన్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనకు తీసుకున్న యాన్ అండ్ మన చైన్ యాన్ ఉంది, అవి 2 loops కదా. అండ్ తర్వాత దాంట్లో నుంచి యాన్ ఓవర్ అయితే చేయాలి ఒక్కసారి. సేమ్ మళ్ళీ ఒకసారి చెప్తాను. అండ్ నెక్స్ట్ చైన్లో ఇప్పుడు 2 loops ఉంటాయి కదా, చైన్కి 3 ఉంటాయి కదా, 2 loops ఉంటాయి కదా దానిలో. అండ్ తర్వాత ఒక యాన్ని తీసుకొని మన కాడ ఉన్న 2 loops లోంచి యాన్ ఓవర్ అయితే చేయాలి. అలా ఆ 2 loops లోంచి యాన్ తీసుకోవాలి, మన కాడ ఉన్న 2 loops లోంచి యాన్ ఓవర్ చేయాలి. సేమ్ అన్నిటినీ చేయాలి. అలా మనము ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయాలంటే వచ్చే వరకు. నాకైతే ఆల్మోస్ట్ 3 months అయితే పట్టింది. అసలు చాలా విపరీతంగా ప్రాక్టీస్ చేసేదాన్ని నేను. అండ్ అలా ఆ 2 loops నుంచి యాన్ తీసుకోవాలి, మన కాడున్న 2 loops నుంచి యాన్ ఓవర్ చేయాలి. ఇంతే. అండ్ రేపు హాఫ్ డబుల్ క్రోషే అయితే నేర్పించబోతున్నాను, అండ్ వెయిట్ చేయండి. అండ్ లాస్ట్లో మనకి స్లిప్ స్టిచ్ చేయాలి, నేను నిన్న చెప్పలేదు, సారీ. లాస్ట్లో ఇలా స్లిప్ స్టిచ్ ఒకసారి యాన్ని తీసేసుకొని స్లిప్ స్టిచ్ చేసేసుకుంటే అయిపోతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్, బై.